తనుజని ఓడగొట్టాలి. ఎవరే తనుజ? అందంగా ఉన్నారు. హీరో మెటీరియల్ మీరు అవతారంలో ఛాన్సెస్ యాక్టింగ్ చేశారు. అవుతారు మనకు మరి మినిమం డిగ్రీ ఉండాలి. సో మాకోసం నాకేమైంది భయ్యా, అల్లు అర్జున్ కంటే అందంగా ఉన్నా, బాలకృష్ణ కంటే బ్రహ్మాండ డైలాగ్ చెప్తా, కమల్ హాసన్ కంటే మంచి యాక్టింగ్ చేస్తా, మన సల్మాన్ ఖాన్, ఎవరు ఆమిర్ ఖాన్, సుహాస్ కంటే అందంగా ఉన్నా, ఆయన తెల్లగా ఉన్నాయి, నల్లగా. విజయ్ దేవరకొండ. మనకు వద్దులే. చెప్పకటి. హాయ్ గాయ్స్, ఐఎమ్ మల్టీ స్టార్ మనోజ్ రాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అనేది డైలాగ్ నాది. నేను బిగ్ బాస్ పోయాలని ట్రై చేసిన, కొంచెం మిస్ అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ చెప్పను, మళ్ళీ చెప్తే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు నెక్స్ట్ సీజన్ కన్నా అవకాశం ఇస్తారో లేదో. నువ్వు డైలాగ్ కొడితే మనల్ని సపోర్ట్ చేస్తారు. ఒక డైలాగ్ కొట్టు. ఏం కొట్టాలి? చాయ్ వాళ్ళ పే మైండ్, 90 వాళ్ళ సేమ్ మైండ్. నేను హీరో కాలేనా? అయితా అయితా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. హీరో అయితే ఏ హీరోయిన్ తో చేయాలి? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవరు వస్తే వాళ్ళు అప్పుడు. ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది భయ్యా. బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేద్దాం. మన తెలుగువాడు, మన దేశ సైనికుడు. జై జవాన్ జై కిసాన్. ఊరేడా, వాడాడా, జిల్లా ఏడా, మండలం ఏడా, రాష్ట్రం ఏడా. అందరు సీరియల్ లాంటికి సపోర్ట్ చేస్తున్నారు కదా, సీరియల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కాబట్టి మనకు పని లేకుండా పోతుంది. మన తెలుగు వాళ్ళకి, మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి బుద్ధి లేదు. మన ముందుగా వాళ్ళని తీసుకొచ్చుకొని మన ఎత్తి మీద పెట్టుకుంటున్నాం. వాడు కుసుంటున్నాడు. కావాలనే బిగ్ బాస్ ఇప్పుడు వరకు తీసుకొచ్చారు తనుజని, మీరేమంటారు? కావాలని ఎడదా తీసుకొచ్చారు కదా. మనం ఎలా దిగుదాం? మనం ఎలా దిగుదామయ్యా? ఓట్లు లేకుండా అయిపోయా. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తారు. మన ఎంతమంది నిలబడ్డారు? జూబ్లీస్ లో 10 మంది 15 మంది నిలబడ్డారు. ఒకటే గెలిచిండు, వాడు దిగుదాం అయిపోయా. మరి కళ్యాణ్ తీసుకెళ్లి మన ఆంధ్ర కాదు, మన తెలంగాణ కాదు, మన తెలుగు అమ్మాయి కాదు, తనకి ఎట్లా ఇస్తారా చెప్పండి? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇక మనకేం పని లేదా? మన బతుకులు మొత్తం హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, కన్నడ వాళ్ళకి వీళ్ళకి సేవ చేసుకుంటూనే పోదామా? హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, కన్నడ వాళ్ళకి వీళ్ళకి సేవ చేసుకుంటూనే పోదామా? మనం బాగుపడకూడదా చెప్పండి? అంటే చిరంజీవి కొడుకునే హీరో కావాలి కానీ నీ కొడుకు కాకూడదా? బాలకృష్ణ కొడుకే హీరో కావాలి కానీ ఈయన కొడుకు కాకూడదా? వెంకటేష్ కొడుకే హీరో కావాలి కానీ ఈయన కొడుకు కాకూడదా? అంటే ఇంక మొత్తం ఇంక వాళ్ళదే. నెక్స్ట్ పోతే మీకే ఓట్లేస్తాం కాక. మరి నీకు నాకని కాదు నేను అనేది. నాకు అవకాశం వచ్చినా రాకపోయినా నేను కొట్లాడింది నేను ఇక్కడే కొట్లాడినా. ఏమని? బిగ్ బాస్ సీజన్ 9కి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కామన్ మ్యాన్ గా కొట్లాడినా. అయినా కానీ ఎంతమంది కామన్ మ్యాన్స్ కి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్. కానీ కప్పిస్తే మాత్రం ఊకో. ఎందుకంటే బిగ్ బాస్ మనది, మన తెలుగు వాళ్ళు చూస్తున్నారు బిగ్ బాస్ అనా కదా. మన తెలుగు వాళ్ళు చూసినప్పుడు మనోనికి కప్పు ఇవ్వాలి కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ కప్పు ఇస్తానంటే మనం ఎట్లా ఊరుకుంటాం అనా కదా. అందు గురించి యావత్ తెలంగాణ, యావత్ ఆంధ్ర, యావత్ తెలుగు ప్రపంచం అంతా తనుజని ఓడగొట్టాలి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట. కళ్యాణ్ గెలిపించాలి. బై మిస్టేక్ లో కళ్యాణ్ గెలవకపోయినా గానీ ఇమానియల్ ఉన్నాడు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, పవన్ ఉన్నాడు. మన తెలుగు వాళ్ళని గెలిపించుకుందాం. ఫైనల్ గా తనుజ ఎన్నో ప్లేస్ లో ఉంటుందంటారు? అసలు జీరోలో ఉండాలి. నాకు గన్నెత్తారా? జీరోలు ఉండాలి.
కదా ఎవరే తనుజ ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఎవరు తనుజ? మన తెలుగు అమ్మాయా? ఐ లవ్ తెలుగు. ఎవరా మహానటి తనుజ? అంతకంటే మహానటులు మన తెలుగు దాంట్లో. అర్థమైంది? అవకాశం ఇస్తలేరు. అవకాశాలు రాక కాదు, అవకాశాలు ఇస్తలేరు. ఒకప్పుడు మన తెలుగు సినిమా ఎక్కడ ఉన్నది, ఇప్పుడు ఎక్కడ ఉన్నది? రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తీసే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాలలో రిలీజ్ అవుతుంది. ఎవరు వస్తాడు రమ్మను? ఏ డైరెక్టర్ వస్తాడో అంత పెద్ద తోపు. మన తెలుగు వాళ్ళని మనమే తొక్కేసుకుంటున్నాం, మనమే కించపరుచుకుంటున్నాం. మనదే తప్పు. మనం ఒకటి, తెలుగు వాళ్ళు ఒకటి. అందు గురించి బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్కి సపోర్ట్ చేద్దాం. మన తెలుగువాడు, మన సైనికుడు. జై జవాన్ జై కిసాన్. అరే అబ్బాయి అన్న తర్వాత అమ్మాయి అనక పడడానే భలే ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్ విన్నర్ వచ్చే కాడికి చెప్పేది ఇప్పుడు తనుజ వచ్చేసి సెకండ్ వచ్చింది అనుకో, కళ్యాణ్ ఎంగేజ్ చేసి ఆయన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు బయటికి. ఎవరైనా డబ్బులు ఆమె తీసుకోపోదా? అవును, సెకండ్ ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోతారు, కప్ప మీకు ఇచ్చేస్తారు. అది మనకు సంబంధంలే. నువ్వు కళ్యాణ్ గెలిపినా, కళ్యాణ్ నువ్వు ఇమానియల్ని గెలిపి అవునబ్బా, ఆయన ఒక దేశ సైనికుడు కాబట్టి నేను మాట్లాడినా. ఇప్పుడు కళ్యాణ్ గెలిపి అని నేను అంటున్నా, నువ్వు ఇమానియల్ గెలిపి తప్పే ఉంది. మన తెలుగుడే కదా. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తమ్ముడు తింటేంది, అన్న తింటేంది, మనోడే కదా. అది నేను అనేది. మన తెలుగు వాళ్ళు గెలవాలా. సంజనని గెలిపి మరి గెలవాలని చెప్పండి మీరు. మాట అయిపోతుంది. సంజన కూడా తెలుగు అమ్మాయి కాదుగా. అందుకనేగా ఇప్పటిదాకా నేను ఎప్పుడన్నా వచ్చిందా ఎండింగ్ టైంకి వచ్చింది. మనం ఇప్పుడు మాట్లాడకపోతే మనం ఇంకా మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేమని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. అందు గురించి యావత్ తెలుగు ప్రజలారా, యావత్ ఆంధ్ర ప్రజలారా, యావత్ తెలంగాణ ప్రజలారా, బిగ్ బాస్ మన తెలుగు బిగ్ బాస్. మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మన తెలుగు వాళ్ళకు ఓటేయాలి, మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు. మనకు చీమనెత్తురు లేదా, పౌరుషం లేదా, పట్టుదల లేదా? ఉంటే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళ సత్తా నిరూపించాలి. మన తెలుగు వాళ్ళకి ఎవరినైనా గెలిపేయండి, కానీ హిందీ వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, తమిళ వాళ్ళని, మలయాళం వాళ్ళని, కన్నడ వాళ్ళని గెలిపిస్తే మనదంతా చిక్కుచేటు ఇంకొకటి లేదు. ఎందుకంటే మా ఎన్నికలలో ప్రకాశ్ రాజు పోటీ చేసిండు భయ్యా. వాడేవాడు వచ్చేసి మా మీద పెత్తనం చేసేది ఇంద్రభయ్య అని చెప్పేసి ఓడదగినాం. దానికి ముఖ్యంగా నేను లేవనెత్తిన దాన్ని. మన తెలుగుడు కాదు, మన తెలుగు వాళ్ళ మీద వాడోడు వచ్చి మన పెత్తనం చేస్తానంటే మనం ఎట్లా ఊరుకుంటాం? అనే కదా అది. ఇప్పుడు మీరు తెలుగు అంటున్నారు కదా, బాలీవుడ్ లో, హాలీవుడ్ లో నీకు ఛాన్సెస్ చేస్తావా సినిమాస్ లో? వాళ్ళు ఇయర్ భయ్యా, ఇస్తే చేస్తాం ఖచ్చితంగా. సల్మాన్ ఖాన్ కంటే బ్రహ్మాండంగా చేస్తా. ఇప్పుడు నువ్వే వదిలేసిపోతా అంటున్నావు ఛాన్స్ వస్తే. మరి ఇస్తే నేను వస్తే కాదు, ఇస్తే తెలుగులో ఛాన్స్ ఇస్తున్నారు కదా. ఎక్కడ ఇచ్చారు భయ్యా? ఎక్కడ ఇచ్చారు? ఇన్ని సార్లు ఇన్ని సీజన్లు నడిచినాయి కదా. ఎవరు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఆడారు చెప్పండి? తమిళది కాదుగా ఇది. మరి అందుకనే తెలుగు వాళ్ళకి కప్పు ఇవ్వాలి. ఏమంటున్నా నేను అనేది కూడా అదే. మనోళ్ళు నిద్రపోతారు, మన ఆంధ్ర వాళ్ళు నిద్రపోకండి, మన తెలంగాణ వాళ్ళు నిద్రపోకండి, మన తెలుగు వాళ్ళు నిద్రపోకండి. మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవడో వచ్చేసి మన మీద పెత్తనం చేస్తానంటే మనం ఊకోవద్దు. ఊకుంటే ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేసారు కదా, వాడు ఇక తర్వాత పాకిస్తాన్ వాడు కూడా వస్తాడు, ఆంచి చైనా వాడు వస్తాడు, ఈంచి అమెరికా వాడు వస్తాడు, ఆంచి రష్యా వాడు వస్తాడు, మనం గంగలు కలిపిపోతాడు. ఎవరి సంఖ్య నాకని ఓటర్లు కరెక్ట్ ఉంటే ఓడైనా ఎంత పెద్ద తోపైనా కానీ, ఎంత పెద్ద హీరో అయినా కానీ జీరో అయిపోతాడు అంతే. ఓటర్ల చేతిలో ఉన్నాయి ఇప్పుడు మొత్తం. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, సీఎం గానీ, పిఎం గానీ, ఎవడన్నా గానీ ఓటర్ల చేతిలో కర్ణాటకానికి ఇచ్చారు. ఈసారి కూడా కర్ణాటకానికి ఇవ్వాలని సోషల్ మీడియాలో అందరూ అవకాశం ఇచ్చారు, ఓకే, కానీ కప్పు మాత్రం ఇవ్వద్దు. బిగ్ బాస్ ఏం చెప్తుంది?
ప్రజల ఓటింగ్ ప్రకారం మేము పోతాము అంటున్నది. ప్రజలు ఎవరు? మన ఆంధ్ర ప్రజలు, మన తెలంగాణ ప్రజలు, మన తెలుగు ప్రజలు. చూసేది ఎవరు? మనమే కదా. బిగ్ బాస్ ఎవరు? తెలుగు బిగ్ బాస్ కదా. అది అందు గురించి యావత్ తెలుగు ప్రపంచం అంతా మేల్కోవాలి. మన తెలుగుని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత, మన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అసలు నాది నేను పట్టుకోవట్లేదు. డిగ్రీ గారు నువ్వు ఎందుకు చాలా సీరియస్ గా కరెక్ట్ నేను చెప్తాను. సీరియస్ మ్యాటర్ అవ్వకండి. నేను చెప్పాలా? మీరు క్వశ్చన్ మీరే ఆన్సర్ మినిమం డిగ్రీ గారు. మేడం నమస్తే. ఎట్లా అంటే బిగ్ బాస్ కి ఆల్మోస్ట్ వెళ్ళొచ్చారు, చాలా ధర్నాలు చేశారు, బట్ ఫెయిల్ అయిపోయారు. ఎందువల్ల అంటారు మీరు? అయితే నేను చేసేది నా కోసం కాదు, ప్రజల కోసం అని కూడా కాదు. హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు వచ్చేసి మన తెలుగు బిగ్ బాస్ లో ఆడుతున్నారు. అందు గురించి మన తెలుగు బిగ్ బాస్ ఎవరిది? మనది. స్టేజ్ మీద ఏం చెప్పారు మీరు? కాళ్ళ మీద పడి నేను అనాథని. అది వేరే కాదు, అది తర్వాత అది పక్క పెడదాం. నెక్స్ట్ విన్నర్ నాదే. అంటే స్టేజ్ మీద ఒకటి, ఇక్కడ మైకిల్ మీద ఒకటి చెప్తున్నారా మీరు? ఏం లేదు మేడం, అది ఇంకా అది అయిపోయింది. దాని గురించి చెప్పొద్దు. ఇప్పుడు నాకు రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చినాయి, మన తెలుగు వాళ్ళకి వచ్చింది సంతోషం, మన కామన్ మ్యాన్స్కి వచ్చింది సంతోషం. చాలా మంది పోయారు. సో బిగ్ బాస్ ఎవరు గెలవాలి? కానీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. తనకు కప్పు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? తెలుస్తున్నది, అంటే స్టూడియోలో అన్నీ అడిగి తెలుస్తున్నది. ఎందుకంటే లేపుతున్నారు బిగ్ బాస్. ఆమె తప్పులున్నా కానీ ఆమె తప్పు ఉంటే మాత్రం ఎట్లా ఆమెని పైకి తప్పును కప్పుపుచ్చాలని చెప్పేసి వీడియో మీద వీడియో చేస్తున్నారు. అసలు కాదు, మీరు వెళ్ళకుండా అంటే పిక్కర్స్ అమ్ముకున్న అమ్మాయి వెళ్ళింది కదా, అప్పుడు ఏమనిపించింది? పోనీ మేడం, మన తెలుగు అమ్మాయి కదా, మన తెలుగు అమ్మాయి కదా. నేను చెప్పేదంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేద్దాం, గెలిపిద్దాం. అందరూ అదే అంటున్నారు. మన తెలుగు వాడు, మన తెలుగు బిడ్డ, మన దేశ సైనికుడు. జై జవాన్ జై కిసాన్. బిగ్ బాస్ డైలీ చూస్తున్నారా? చూస్తున్నా మేడం, చూస్తున్నా, ఓటేస్తున్నా. చాలా మంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు గెలవాలి. ఇమానియల్ గెలిచినా ఓకే, పవన్ గెలిచినా ఓకే, పవన్ కళ్యాణ్ గెలిచినా ఓకే, సంజన గెలిచినా ఓకే. తనుజ ఫేక్ 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 కాదు, ఫేక్ ఫేక్ కాదు, ఫేక్. తనుజ ఫేక్. ఎందుకు ఫేక్? ఎందుకు? అన్ని డ్రామాలే. నువ్వు కొంచెం మంచిగా ఆడినావు అనుకో, నీతో కమ్మటే తిరుగుతుంది. డిగ్రీ లేదంటే బ్రో, మినిమం డిగ్రీ లేదా? ఈ అన్న కొంచెం మంచిగా ఆడిన అనుకో, ఈయన తోకమ్మటే తిరుగుతుంది. నాకు ఎప్పుడు తోకే కావాలి. నాన్న బరి బయటికి వెళ్ళ తెగినాక నానమ్మ మిగతా వాళ్ళ సంగతి నాదే, తనద గురించే మాట్లాడుతున్నా నేను. మాధవి మన మనిషే కదా, ఆమె వెనకాల కూడా తిరిగింది కదా, మన మనిషే కదా. తనుజ మన అమ్మాయి ఓకే, కానీ మన తెలుగు అమ్మాయి కాదు. అంటే ఒక డౌట్ నాకు, డౌన్ హిందీ, డౌన్ ఇంగ్లీషు, డౌన్ తమిళ్, డౌన్ మలయాళం, డౌన్ కన్నడ. ఐ లవ్ తెలుగు. అంటే నాకు ఒక డౌట్, మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఆఫర్స్ వచ్చినాయి అని విన్నాను, అది నిజమేనా? మేడం నెక్స్ట్ విన్నర్ నేనే మేడం, నెక్స్ట్ విన్నర్ నేనే. సీజన్ 10 కి డైరెక్ట్ గా క్వాలిఫై అయిపోయారా? డైరెక్ట్ నేనే. నిజమేనా? నిజంగానే. మరి అంటే లాస్ట్ టైం ఖచ్చితంగా నేను బిగ్ బాస్ లో ఉంటాను అని చెప్పని అన్నారు, కానీ అవునా మేడం? ఇప్పుడు 200 మంది ఉంటారు మేడం, ఒక బస్సు వచ్చింది, 200 మంది పడతారు మేడం. అందు గురించి సెకండ్ బస్సు నాగరబాయ్ అని చెప్పిండు ఆయన. ఓకే, ఇప్పుడు మరి కళ్యాణ్ తనుజ లవ్ ట్రాక్ ఎట్లా ఉంది? మంచిగా ఉన్న అమ్మాయి కాబట్టి మనం పడ్డాడు, తప్పే ఉంది. మరి సుమన్ శెట్టి బయటకు వచ్చి వాళ్ళ లోపల ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పాను. ఫ్రెండ్షిప్ తప్పే ఉంది.
ఏమంటారు? క్లారిటీ లేదంటారా? లవ్ ట్రాక్ ఏదన్నా కానీ మేడం కప్పు మనదా కాదా అది మరి డెమోన్ పవన్ రీతు మంచిదే, మన తెలుగు అమ్మాయి కదా, బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం. చేయకపోతే ఆ? ఆయన డిమాండ్ పవన్ బయటికి రాగానే ఒకళ్ళ కప్పు తెచ్చిండు అనుకో, రీతినిచ్చి పెళ్లి చేస్తాం. మీరే చేస్తారా? ఆ? ఆ? మీరే చేస్తారా? ఆ? ఆ? తనుజ ఒకవేళ విన్నర్ అయితే కానీ ఎంత మనం ఎందుకు కానీ మన తెలుగు వాళ్ళకి సిగ్గు ఉంటే, శరం ఉంటే, చీవునెత్తురు ఉంటే, పౌరుషం పట్టుదల ఉంటే కాదు. అంటే ప్రేక్షకులందరినీ తిడుతున్నారా మీరు ఇప్పుడు? ఖచ్చితంగా తిడతా, ఎందుకని? ఖచ్చితంగా. అరే ఆంధ్రోడా, అరే తెలంగాణోడా, అరే తెలుగోడా, నీకు సిగ్గు లజ్జ సీము నెత్తురు పౌరుషం పట్టుదల ఉంటే హిందీ వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, తమిళ వాళ్ళని, మలయాళం వాళ్ళని, కన్నడ వాళ్ళని గెలిపించొద్దు. ఓకే, మీరు స్క్రిప్ట్ అనుకుంటున్నారా బిగ్ బాస్? ఏదన్నా కానీ ఐ లవ్ తెలుగు, ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ తెలంగాణ, ఐ లవ్ తెలుగు అంతే. మీ ఓటు ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి బ్రిటిష్ వాడు వచ్చిండు, మనం మొత్తం దోసుకొని పోతుండు, ఎట్లా చేస్తావు బిడ్డ అని చెప్పేసి ఎలదగినాం. ఇప్పుడు ఒక్కొక్కడు వచ్చి మనం ఏ పెత్తనం చేస్తుండు. రేపు పాకిస్తాన్ వాడు వస్తాడు, ఎల్లుండి చైనా వాడు వస్తాడు, తర్వాత రష్యా వాడు వస్తాడు, తర్వాత అమెరికా వాడు వస్తాడు, మనం ఇచ్చే ఊకుంటాం. ఇప్పుడు కప్పు ఊకుంటే అప్పుడు కూడా ఊకుంటాం కదా, ఊకోవద్దు. తనుజ బయట మన తెలుగు వాళ్ళకి బతకనిపోయినని చెప్పేసి సైలెంట్గా ఊకుంటాం, కానీ మన మీద బండలు మోపుతో మాత్రం ఊకోం. అది మన తెలుగు వాళ్ళ సత్తా అంటే అది మన తెలుగు వాళ్ళ సత్తా అంటే వినబడుతుందంటే మీరు కొట్టే నువ్వు వచ్చి నువ్వు అమెరికా నుంచి వస్తావా, నువ్వు అమెరికా నుంచి వస్తావా, లేకపోతే రష్యా నుంచి వస్తావా, చైనా నుంచి వస్తావా, నువ్వు బతుకు, కానీ మా మీద వచ్చి బండలు మోపుతానంట మాత్రం గుద్ద బలగొడతాం. సరే తనుజ బయటకు వచ్చి మీకు ఏమైనా అవకాశం ఇస్తే తనిజ 100 కోట్లు ఇచ్చినా సపోర్ట్ చేయనమ్మా. ఓకే, ఆ కప్పు తెచ్చి నాకు ఇస్తానన్నా నేను చేయను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినా కానీ నాకు వద్దు. రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? ఎందుకని తనుజ వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటా, నాకు సపోర్ట్ చేయని చెప్పినా గానీ, 50 లక్షలు బిగ్ బాస్ ఇచ్చే 50 లక్షలు నాకు ఇస్తానని చెప్పినా గానీ అర్థమైందా? ఆల్రెడీ వాళ్ళ తరపుకి వెళ్ళి మాకు సపోర్ట్ చేయని చెప్పేసి నాకు వచ్చినాయి. నీకెందుకు చేస్తారా భయ్? నీ ఊరేడా, నీ పల్లెడా, నీ పట్నం ఏడా, నీ జిల్లా ఏడా, నీ మండలం ఏడా? సపోర్ట్ చేయమని కొంతమంది అన్నారు వాళ్ళ తరపుకి వెళ్ళి, వాళ్ళు చెప్పొద్దు. సరే సపోర్ట్ చేసిన వాళ్ళకి గురించి వాళ్ళకి చేయం, ఎట్లా చేస్తాం? బయటకు వచ్చేసారు. మన తెలుగు వాళ్ళకి చేస్తాం, మన ఆంధ్ర వాళ్ళకి చేస్తాం, మన తెలంగాణ వాళ్ళకి చేస్తాం, మనం ఒకటి. వాడు ఎక్కడి నుంచో వచ్చేసి ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి, ఆ ఊరోడే గెలవాలి. పక్క ఊరోడు వచ్చేసి నేను పోటీ చేస్తే గెలుస్తా అంటే మనది తప్పు. మన ఊరోళ్ళలో చీమునెత్తురు లేదా, పౌరుషం పట్టుదల లేదా? అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఆడియన్స్ అంటున్నారు కదా, ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అందరూ అంటున్నా. ఎందుకు? ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ అందరిని అంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ మనది, మన తెలుగు బిగ్ బాస్. మన తెలుగు వాళ్ళని చూస్తున్నాం. ఎవరు చూస్తున్నాం మేడం? మన తెలుగు వాళ్ళని చూస్తున్నాం. మనం తెలుగు వాళ్ళని చూస్తేనే రేటింగ్ వస్తుంది, అవునా కదా? అందు గురించి బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్, మన తెలుగు వాడిని గెలిపించుకుందాం. జై జవాన్ జై కిసాన్. కళ్యాణ్కి ఓటేస్తారా మీరు? రోజు వేస్తున్నా. కళ్యాణ్కే కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడంటావా? గెలిపిద్దాం.